48 లాస్ ఆఫ్ పవర్లో 3వ చాప్టర్. మీ నిజమైన కోరికలు, ఉద్దేశాలు బయటపడకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. అందరి దగ్గర మీ మనసులో ఏముంది, మీరేం చేస్తున్నారు అనేది చెప్పవద్దు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇతను ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదే అనే అయోమయానికి గురయ్యేలా ప్రవర్తించండి. మీరు చేస్తున్న పని వెనుక ఉద్దేశాలను అవసరం లేకుండా ఎవరికీ చెప్పొద్దు. అవసరమైతే వాళ్ళని మాయ చేయండి. ఆ మాయ వారు గుర్తించేలోపు మీ పని మీరు కానిచ్చేయండి. జనాలను మాయ చేయాలి అన్నప్పుడు మీరు కోరుకున్న ఫలితం మీద కాక మీరు వేరే ఫలితం కోరుకుంటున్నారు అన్నట్టు ప్రవర్తించండి. అవసరమైతే వారిని తికమక పెట్టేయండి. మీరు కోరుకున్న తీరానికి చేరే క్రమంలో ఎవరికైనా మీ నిజమైన ఉద్దేశం తెలిసింది అంటే మీరు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. మీరేం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడండి. అవసరమైతే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయండి. మీ చేష్టలకి చివరికి మీరు ఏది ఎందుకు చేస్తున్నారో తెలియక తల పట్టుకునేలా చేయండి. ఈ నైతిక సూత్రాన్ని వివరించే ఉదాహరణగా చరిత్ర నుండి మొదటి కథ. 17వ శతాబ్దంలో ఫ్రాన్స్ మరియు దాని చుట్టుపక్కల రాజ్యాలన్నిటిలో పేరు పొందిన వేశ్య నీనాన్ డి లెంక్లాస్. ఆమె దగ్గరకు తరచూ వచ్చే ఒక రాజవంశ సభ్యుడు మార్క్వెస్ డి సెవిగ్నే. మార్కెస్కి ఒక సమస్య వచ్చి పడింది. అతను ఒక అందమైన రాజవంశానికి చెందిన కౌంటెస్ మీద మనసు పారేసుకున్నాడు. ఆమెను ఆకర్షించడానికి అతను కొన్ని నెలల పాటు ప్రయత్నించినా ఆమె అతని వైపు కన్నెత్తైనా చూడడం లేదు. ఆమెను పొందలేకపోతున్నాను అనే బాధను అతను నీనాన్కి వారాల తరబడి చెప్పుకొని కుమిలిపోయేవాడు. అప్పటికే 62 జీవితాన్ని చూసిన నీనాన్కి 22 మార్క్వెస్ బాధ మొదట్లో సరదాగా అనిపించేది. అతను కౌంటెస్ని ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాలు విని నవ్వుకునేది. కానీ కొన్ని వారాలకి ఆమెకి అతని విఫల ప్రయత్నాలు చూసి విసుగొచ్చేసింది. నీనాన్ నిరజాణ. కోరిన వారిని ఆకర్షించడం అనేది ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి ఆమె మార్కెస్ చేతకానితనాన్ని చూస్తూ ఊరుకోలేక అతనికి కౌంటెస్ని పొందడంలో సహాయం చేయాలి అని నిర్ణయించుకుంది. ఆమె మాటలకు పొంగిపోతున్న మార్కెస్ని వెంటనే ఇలా హెచ్చరించింది నీనాన్. మార్కస్, ముందు మనం చేసేది యుద్ధం అని గుర్తుపెట్టుకో. కౌంటెస్ నువ్వు సాధించాలి అనుకుంటున్న రాజకోట. ఒక కోటని సాధించాలి అంటే ఎలా అయితే మనం దాన్ని చుట్టుముడతామో అలాగే ఆమెని సాధించడానికి మన దగ్గరున్న అన్ని ఆయుధాలతో ఆమెని ఉక్కిరి బిక్కిరి చేయాలి. నేను నీకు సహాయం చేస్తున్నాను అంటే అర్థం నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రయత్నాలు అన్నీ మర్చిపోయి నీ ప్రయత్నాలను నేను చెప్పే విధంగా మళ్ళీ మొదలుపెట్టాలి. కొన్ని రోజుల పాటు కౌంటెస్తో అంటీ ముట్టనట్టు ప్రవర్తించు. ఆమెని అస్సలు పట్టించుకోవద్దు. ఆమెతో ఎప్పుడన్నా మాట్లాడాల్సి వస్తే ఒక ప్రేమికుడిలా కాక ఒక స్నేహితుడిలా మాట్లాడు. దానివల్ల ఆమె మీద నీకు ఆసక్తి లేదు అని ఆమె భావిస్తుంది. నా వెనకపడుతున్న 1,00,000 మగవాళ్లలో ఇతను ఒకడు అన్నట్టు చులకనగా చూడడం మానేస్తుంది. నిన్నటిదాకా నా వెంటపడినవాడు ఇప్పుడు ఎందుకు కొత్తగా దూరంగా ఉంటున్నాడు అని ఆమె ఆలోచించడం మొదలుపెట్టాక ఆమెని నీ విషయంలో అసూయపడేలా చేయాలి. దానికోసం తొందరలో ప్యారిస్లో జరిగే పార్టీకి కౌంటెస్తో సమానమైన అందచందాలు ఉన్న అమ్మాయితో నువ్వు వెళ్ళాలి. ఆ అమ్మాయితో ఆమె స్నేహితులతో నువ్వు సరదాగా గడపడం కౌంటెస్ చూడాలి. అలా చేయడం వల్ల పార్టీలో కౌంటెస్ కన్ను నీ మీద పడినప్పుడల్లా నువ్వు అందమైన అమ్మాయిలతో చుట్టుముట్టి ఉంటావు. అది చూసి కౌంటెస్ మనసులో జలసి పుట్టడమే కాక పార్టీలో ఉన్న అందమైన అమ్మాయిలు నిన్ను కోరుకుంటున్నారు అని ఆమెకి అర్థమవుతుంది. ఒకసారి ఆమెకి నీ మీద ఆసక్తి పుట్టాక కొన్ని రోజుల పాటు ఆమెకు నువ్వు అస్సలు కనిపించకూడదు. ఆమె ఉండే ఏ పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ నువ్వు వెళ్ళకూడదు. ఇతను ఎక్కడికి వెళ్ళాడు అని ఆమె బెంగ పెట్టుకోవడం మొదలుపెట్టిన కొన్ని రోజులకి ఆమె ఉంటుంది అని నువ్వు అనుకునే ప్రతి పార్టీకి ఫంక్షన్కి వెళ్ళడం మొదలుపెట్టాలి. ఆమె ఊహకు అందని నీ ప్రవర్తనతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతుంది. తర్వాత నువ్వేమి చేస్తావో తెలియక ఆమె ఉత్సాహంగా నీకోసం ఎదురు చూడడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ క్షణం నువ్వు ఆమెని సొంతం చేసుకోవచ్చు అని చెప్పింది నీనాన్. ఇవన్నీ విన్న మార్కెస్ నేను ఇదంతా చేయగలనో లేనో అని బెంగపడ్డాడు. అతనికి ధైర్యం చెప్పిన నీనాన్ అతన్ని ఒప్పించి కౌంటెస్ని సాధించే ఆటని మొదలుపెట్టింది. తర్వాత కొన్ని వారాల పాటు నీనాన్ చెప్పింది చెప్పినట్టు చేశాడు మార్కెస్. సలహాలు ఇచ్చి వదిలేయకుండా తన దగ్గర ఉన్న డిటెక్టివ్ల సహాయంతో పరిస్థితి ఎంతవరకు వచ్చింది అనేది ఎప్పటికప్పుడు అంచనా వేసేదే నీనాన్. కౌంటెస్ ఏ విధంగా మార్కెస్ కోసం పార్టీలలో ఎదురు చూస్తుంది,
ఎలా అతని చిన్న మాటకి కూడా పడి పడి నవ్వుతుంది, ఎలా అతను ఎటు వెళితే అటు వెళుతుంది అనేది ఆరా తీసి తెలుసుకుంది. అంతా సజావుగా సాగితే కొన్ని వారాలలో, మహా అయితే నెల 2 నెలలలో కౌంటెస్ మార్కెస్ ప్రేమలో తలమునకలైపోతుంది అని అంచనా వేసింది నీనాన్. ఇలా కొన్ని రోజులు గడిచాక మార్కెస్ కౌంటెస్ని కలవడానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఒంటరిగా కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టారు. కొంతసేపటికి సడన్గా అతని ప్రవర్తన మారిపోయింది. ముందుగా అనుకున్నట్టు తెలివిగా, ఓపికగా ఆమెను సాధించాలి అన్న విషయాన్ని మర్చిపోయిన మార్కెస్ ఆమె చేతులు పట్టుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆమెకి చెప్పేశాడు. అతను చెప్పింది విని కౌంటెస్ కన్ఫ్యూజ్ అయింది. అతనితో ముభావంగా మాట్లాడడం మొదలుపెట్టింది. కొంతసేపటికి అతన్ని ఒంటరిగా వదిలిపెట్టి తన గదిలోకి వెళ్ళి బయటికి రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు అతను ఆమెను కలవాలని ఆమె ఇంటికి వెళ్ళినా తాను ఇంట్లో లేను అని పనివాళ్లతో చెప్పించింది. చిట్ట చివరికి ఒకరోజు అతన్ని కలిసినా వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. మీరు ఇది యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందో మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి. మీరు మీ అభిప్రాయం టైప్ చేసేలోపు ఇక్కడ ఏం జరిగింది అనేది నేను మీకు చెప్తాను. నీనాన్ ఒక శృంగార దేవత. ఆమెకి అంతులేని సమ్మోహన శక్తి ఉంది. ప్రేమ ఆకర్షణ విషయంలో ఆడ మగ ఎలా ఆలోచిస్తారో అనేది ఆమె కళ్ళు మూసుకుని చెప్పగలదు. యూరప్లో ఉన్న శక్తివంతమైన రాజకీయ నాయకులు, కవులు, రచయితలు మరియు శాస్త్రవేత్తలు ఆమె ప్రేమికులు. శృంగారం ఆమెకి ఒక ఆట. దానికి నైపుణ్యం కావాలి అనేది ఆమె నమ్మకం. ఫ్రాన్స్లోని రాజవంశం నుండి పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన వారు తమ కొడుకులను ఆమె దగ్గరకు శృంగారంలో పాఠాలు నేర్పమని పంపేవారు అంటేనే మనకి అర్థమవుతుంది తన పనిలో తనకి ఎంత నైపుణ్యం ఉంది అనేది. అలాంటి నీనాన్ ఇచ్చిన సలహాలను తూచా తప్పకుండా పాటించి ఉంటే మార్కెస్ తన ప్రేమను సాధించుకునేవాడు. శృంగారం అనే ఆటలో నిర్మహమాటంగా, ముక్కుసూటిగా, మొహం మీద కొట్టినట్టు ఉంటే కుదరదు. చెప్పి చెప్పనట్టు, చూసి చూడనట్టు, అడిగి అడగనట్టు ఆడే దోబుచులాటలు ఆడవారిలో అయినా మగవారిలో అయినా ఉత్సాహాన్ని పుట్టిస్తాయి. అలాంటి చేష్టల వల్ల వాళ్ళలో ఎక్సైట్మెంట్ పెరిగి మీ మీద వ్యామోహం ఎక్కువ అవుతుంది. ఈ కథని ఒకసారి కౌంటెస్ దృష్టితో చూడండి. మొదట్లో ఆమెకి మార్కెస్ ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. కానీ మెల్లమెల్లగా అతని మీద, అతని చేష్టల మీద ఆమెకి ఆసక్తి మొదలైంది. వేరే అందమైన అమ్మాయిలు అతని వెంట పడుతున్నప్పుడు అతన్ని తాను సాధించుకుంటే బాగుంటుంది అనుకుంది. అతను కనిపించకపోతే ఏమైపోయాడు అని రాత్రి పగలు అతని గురించి ఆలోచించింది. అతను తిరిగి వచ్చి ఆమె ఉన్న ప్రతి చోట కనిపిస్తున్నప్పుడు ఇతనికి నా మీద ఇష్టం ఉంది అని మురిసిపోయి అతనితో సరదాగా ఉండడం మొదలుపెట్టింది. ఈ ప్రాసెస్ అంతా ఆమెకి ఉత్సాహాన్ని ఇచ్చింది, ఎక్సైట్ చేసింది. అలాంటిది ఒక్కసారిగా మార్కెస్ తన పాత పద్ధతిలో ఆమెను ప్రేమిస్తున్నాను అని అనగానే ఒక్కసారిగా ఆ ఆవేశం అంతా ఆవిరైపోయింది. ఆ మాటతో అతను తన మనసును సూటిగా ఆమె ముందు పరిచేశాడు. ఎన్ని రోజులు ఒకలా, ఇప్పుడు ఇంకోలా ప్రవర్తించిన అతని తీరుతో ఆమెకి అర్థమైంది అతను ఎన్ని రోజులు తనతో ఆడుకున్నాడు అని. అతని ఆటకి నేను దాదాపు పడిపోయానే అన్న ఆలోచన కౌంటెస్కి అవమానకరంగా అనిపించింది. అందుకనే ఆమె ఆ తర్వాత మార్కెస్తో మామూలుగా ఉండలేకపోయింది. ఆ క్షణం తర్వాత మార్కెస్కి ఆమెను సాధించే అవకాశం శాశ్వతంగా చేజారిపోయింది. ఈ నైతిక సూత్రాన్ని వివరించే ఉదాహరణగా చరిత్ర నుండి రెండవ కథ. ఎటువంటి ప్రశ్నకు అయినా సమాధానం ఉపన్యాసాలలో, చట్టాలలో దొరకదు. సమాధానం కత్తి అంచున, రక్తపు మడుగులో, యుద్ధ భూమిలో దొరుకుతుంది అని చెప్పి ఆ మాటను గట్టిగా నమ్మిన వ్యక్తి బిస్మార్క్. ప్రష్యా సామ్రాజ్యానికి విశ్వాసపాత్రుడైన సైనికుడిగా మిలిటరీలో పనిచేసిన అతనికి యుద్ధకాంక్ష ఎక్కువ. 1850 నాటికి అతను సైన్యం నుండి బయటికి వచ్చి రాజకీయాలలో మెల్లిమెల్లిగా పేరు సంపాదించుకుంటున్న రోజులు. ఆ సమయంలో ప్రష్యా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. దాన్ని ఏకం చేయడానికి, జర్మనీని అందులో కలుపుకోవడానికి వారి పక్క రాజ్యమైన ఆస్ట్రియా తీవ్రంగా వ్యతిరేకించేది. 1850లో అన్ని రాజ్యాలను ఏకం చేయాలి అని, అవసరమైతే ఆస్ట్రియా మీద యుద్ధం చేయాలి అని ప్రష్యా యువరాజు విలియం ఆ దేశ పార్లమెంట్లో ప్రతిపాదన పెట్టాడు. యువరాజుకి పార్లమెంట్ సపోర్ట్ ఉంది. ఒక్క రాజు తప్ప చాలామంది యుద్ధానికి సిద్ధంగా కూడా ఉన్నారు. ఆ ప్రతిపాదన పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు లాభ నష్టాల గురించి అందరూ వాదించడం మొదలుపెట్టారు. బిస్మార్క్ తన వాదన వినిపించడానికి నిలబడి ఇలా అన్నాడు: యుద్ధాన్ని కోరుకుంటున్న అందరికీ నేను ఒకటే అడుగుతున్నాను. యుద్ధం పూర్తయ్యాక పంట కాలిపోయి కన్నీళ్లతో ఉన్న రైతుకి ఎవరు సమాధానం చెబుతారు? యుద్ధంలో భర్తను కోల్పోయిన భార్యని
కాళ్ళు చేతులు పోగొట్టుకున్న సైనికుడిని ఎవరు ఓదారుస్తారు? అవసరం లేకుండా యుద్ధాన్ని కోరుకుంటున్న పెద్ద మనుషులందరినీ నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను అని యుద్ధం వల్ల రష్యా ఎదుర్కోబోయే సవాళ్లను విడమర్చి సభలో ఉన్న వారందరికీ చెప్పాడు. అంతటితో ఆగకుండా ఆస్ట్రియాని సమర్థిస్తూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. నిజం చెప్పాలి అంటే బిస్మార్క్కి యుద్ధం అంటే ఎంత ఇష్టమో ఆస్ట్రియా అంటే అంత అసహ్యం. అలాంటిది అతని యుద్ధాన్ని వ్యతిరేకించి ఆస్ట్రియాని సమర్థించడాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. అంతలా యుద్ధాన్ని సమర్థించే అతనే యుద్ధం కరెక్ట్ కాదు అంటున్నాడు అంటే ఏదో ఉంది అని కన్ఫ్యూజ్ అయ్యి మిగిలిన పార్లమెంటు సభ్యులు కూడా యుద్ధం వద్దు అనే నిర్ణయానికి వచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకి శాంతిని ఉపదేశించిన బిస్మార్క్కి రష్యా రాజు క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చాడు. కొన్నేళ్ల తరువాత బిస్మార్క్ రష్యాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆ పదవి సహాయంతో కొంతకాలానికి రాజుని యుద్ధానికి ఒప్పించి ఆస్ట్రియా మీద దండయాత్ర చేయించి ఆస్ట్రియాని ఓడించాడు. బిస్మార్క్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అతను పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వడానికి ముందు తన రాజ్య పరిస్థితికి సంబంధించి బాగా ఆలోచించి కొన్ని లెక్కలు వేశాడు బిస్మార్క్. మొదటి సమస్య, రష్యా ఆర్మీ ఎక్కువ దృఢంగా లేదు. బలహీనమైన ఆర్మీతో యుద్ధానికి వెళ్లడం వల్ల ఆస్ట్రియా చేతిలో ఓడిపోవడం ఖాయం. రెండవ సమస్య, అతని యుద్ధాన్ని సమర్థించి యుద్ధంలో ఓడిపోతే పార్లమెంట్లో అతని భవిష్యత్తు నాశనమైపోతుంది. రాజు మరియు ఆయన విధేయులకి శాంతి కావాలి, బిస్మార్క్కి పదవి కావాలి. వీటన్నిటి గురించి బాగా ఆలోచించి తనకు ఇష్టం లేకపోయినా యుద్ధానికి వ్యతిరేకంగా వాదించాడు. అతను చేసిన పని వల్ల అప్పటికి యుద్ధ ప్రమాదం తప్పిపోయింది. అతన్ని మెచ్చిన రాజు అతనికి మంచి పదవి ఇచ్చాడు. ఆ పదవి సహాయంతో అతను అంచెలంచెలుగా ఎదిగి చివరికి ఆ దేశ ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి పదవిలో తమ సైన్యాన్ని బలోపేతం చేసి సమయం సందర్భం సరైనవి అనుకున్నప్పుడు ఆస్ట్రియా మీద దాడి చేసి తాను తప్పించిన విజయాన్ని సాధించాడు బిస్మార్క్. చాలామంది తెరిచిన పుస్తకంలా ఉంటారు. వారు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది అందరికీ చెప్పేస్తూ ఉంటారు. అలా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మనిషికి తన గురించి తాను మాట్లాడడం చాలా తేలిక, ఇష్టం. వినేవాళ్ళు ఉంటే చాలు కానీ మనం అదే పనిగా మాట్లాడేస్తాము. రెండు, మనం నిజాయితీగా ముక్కుసూటిగా ఉండడం మంచితనం అనుకుంటాము. అలా ఉంటే అందరికీ నచ్చేస్తాము అని అనుకుంటాము. ఈ రెండు ఆలోచనలు కూడా కరెక్ట్ కాదు. అలా అనుకోవడం ఒక అపోహ. నిజాయితీ మొండికత్తి లాంటిది. సినిమాలో మొండికత్తితో మనుషులని నరకవచ్చేమో కానీ నిజ జీవితంతో మొండికత్తితో కూరగాయలను కూడా నీట్గా కట్ చేయలేము. మీ ముక్కుసూటితనం జనాలని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి వాళ్ళు వినాలి అనుకునేది వాళ్లకు చెప్పి పక్కకు తప్పుకోవడం ఉత్తమం. అన్నిటికన్నా ముఖ్యంగా మనసులో మాట దాచుకోలేని తత్వంతో మీరు ఏంటి అనేది అందరికీ అర్థమైపోవడం వల్ల మిమ్మల్ని ఎలా ఆడించాలి, ఎలా మిమ్మల్ని తమకు నచ్చినట్టు ఉపయోగించుకోవాలి అనేది వేరే వాళ్లకు ఇట్టే తెలిసిపోతుంది. మీరు మీ జీవితంలో అధికారం కోరుకుంటే నిజాయితీ, ముక్కుసూటితనం లాంటివి వెంటనే పక్కకు పెట్టేయండి. మీ ఆలోచనలు, అభిప్రాయాలు ఏంటి అనేవి అవసరం లేకుండా బయటపెట్టకండి. మీరు దేన్నైతే వ్యతిరేకించారో దాన్నే కోరుకుంటున్నారు అన్నప్పుడు సాధారణంగా మీ చుట్టుపక్కల వారు ముందు మీ చర్యకి కన్ఫ్యూజ్ అవుతారు. తర్వాత ఇతను మనసు మార్చుకున్నాడేమో అని మీ మీద దృష్టి పెట్టడం మానేస్తారు. అలా వారు రిలాక్స్ అయ్యాక మీ నిజమైన లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేయాల్సిన పని మీరు చేయండి. ఎదుటి వారిని పక్కదారి పట్టించడానికి 3 మార్గాలు ఉన్నాయి. 1, ఎవరైనా ఏదైనా అడిగితే సూటిగా సమాధానం చెప్పవద్దు. మీ లక్ష్యాల గురించి, మీ అభిప్రాయాల గురించి వీలున్నంత మాట్లాడండి. కాకపోతే అవి మీ నిజమైన లక్ష్యం, అభిప్రాయం కాకూడదు, అంతే. దీనివల్ల మీరు తమతో మీ ఆలోచనలు పంచుకుంటున్నారు అని మీ ఎదుటివారు మిమ్మల్ని నమ్మడం మొదలు పెడతారు. 2, లేని విధేయతని, నిజాయితీని ప్రదర్శించండి. గుర్తుంచుకోండి, ప్రతి మనిషి తమ ఎదురుగా ఉన్న మనిషిని నమ్మాలని అనుకుంటాడు. చాలా తక్కువ మంది మాత్రమే ప్రతిదాన్ని అనుమానంతో చూస్తారు. కాబట్టి అవసరం ఉన్న చోట కుదిరినంత వినయ విధేయతలు ప్రదర్శించండి. అతి చేయకండి, అవసరం ఉన్నంత వరకు మాత్రమే ప్రదర్శించండి. 3, ఎప్పుడన్నా గమనించారా, మనం ఎదుటివారికి ఒక సీక్రెట్ చెప్తే వారు మనకి 10 మంది గురించి 10 సీక్రెట్స్ చెప్తారు. అది మనిషి తత్వం. ఇతను మనల్ని నమ్ముతున్నాడు కాబట్టి మనం కూడా ఇతన్ని నమ్మవచ్చు అనుకుంటాము. కాబట్టి అవసరమైన సందర్భాలలో ఎదుటివారి నమ్మకాన్ని గెలుచుకోవడానికి మరీ ఇబ్బందికరంగా ఉండని చిన్న చిన్న సీక్రెట్స్ వాళ్ళకి చెప్పండి. దానివల్ల వాళ్ళకి మీ మీద నమ్మకం పెరుగుతుంది. గుర్తుంచుకోండి,
అద్భుతమైన మోసగాళ్ళు తమ నిజ స్వరూపాన్ని ఎప్పుడూ బయటపెట్టరు. తమ చుట్టూ నిజాయితీ, మంచితనం అనే కోట కట్టుకొని దాని వెనకాల తాము చేయాల్సిన పనులన్నీ చేసుకుపోతూ ఉంటారు. నిజాయితీ అనేది వారి దృష్టిలో అవసరానికి ఉపయోగించుకునే ఆయుధం. ఇది చాప్టర్ 3. త్వరలోనే మీ ముందుకి తర్వాతి చాప్టర్తో వస్తాను. ఈలోపు ఈ చాప్టర్ని పాడ్కాస్ట్ ద్వారా వింటున్న వారు దయచేసి మీ సలహాలు, సూచనలతో పాటు మీ రేటింగ్ కూడా ఇవ్వండి. యూట్యూబ్లో చూస్తున్న వారు లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు మర్యాదపూర్వకంగా కామెంట్ చేయండి.